గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇవాళ మనం చెప్పుకునే లెసన్ ఫిఫ్త్ లెసన్ పేరు వచ్చేటప్పటికి పారిపోయిన గిన్నెలు. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి అందరూ కంపల్సరీగా నేను చెప్పేది లైన్ టు లైన్ వేలు పెట్టి చూడండి. తెలుగు చదవటం అర్థమవుతుంది అన్నమాట. పేజ్ నెంబర్ 34. విజయనగర రాజ్యంలో వరహాలయ్య అనే వ్యాపారి ఉండేవాడు. ప్రజలు తమ అవసరాల కోసం అతని దగ్గర అప్పు తీసుకునేవాళ్ళు. ఏ రాజ్యం పేరు అది? విజయనగర రాజ్యం. విజయనగర రాజ్యంలో వరహాలయ్య అనే వ్యాపారి ఉండేవాడంట. ఆయన డబ్బులు అప్పుగిస్తూ ఉంటాడనమాట. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడంలో కాస్త ఆలస్యమైతే బలవంతంగా ఎక్కువ డబ్బులు వసూలు చేసేవాడు. మరో ఆధారం లేక ఇబ్బంది కలిగినప్పటికీ ప్రజలు అతన్నే ఆశ్రయించేవాళ్ళు. అంటే ఇప్పుడు తీసుకున్న డబ్బులు ఈ టైంలో ఇచ్చేయాలి అని చెప్తాం, ఇచ్చేయకపోతే ఆయన డబ్బులు ఇంకా ఎక్కువ వసూలు చేస్తాడంట. అయినప్పటికీ అలా డబ్బులు ఎక్కువ వసూలు చేసినప్పటికీ ప్రజలకి ఇబ్బంది కలిగి ఆయన దగ్గరే డబ్బులు అప్పు తీసుకుంటున్నారంట. ఈ విషయం రాయలవారి ఆస్థానంలో ఉన్న తెనాలి రామకృష్ణుడికి తెలిసింది. ఎలాగైనా వరహాలయ్యకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. అది ఏ రాజ్యం? విజయనగర రాజ్యం. విజయనగర రాజ్యంలో ఎవరుంటారు? శ్రీకృష్ణదేవరాయల వాళ్ళు, ఇంకా తెనాలి రామకృష్ణుడు ఇలా ఉంటారన్నమాట. ఎలాగైనా వరహాలయ్యకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. తెనాలి రామకృష్ణుడు ఏం చేశాడు? ఆయనకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అనుకున్నాడు అనమాట. ఎందుకంటే ఉన్న డబ్బులు వసూలు చేసేటప్పుడు టైంలో ఇవ్వలేదని చెప్పేసి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నాడు కదా, అందుకని చెప్పేసి ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నాడని ఆయనకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని చెప్పేసి తెనాలి రామకృష్ణుడు అనుకున్నాడు. ఒకరోజు రామకృష్ణుడు వరహాలయ్య దగ్గరికి వెళ్ళి, మా ఇంట్లో రేపు విందు జరుగుతుంది, అన్నం వండడానికి ఒక పెద్ద గిన్నె కావాలి అని అడిగాడు. రామకృష్ణుడు ఏం చేశాడు? తెనాలి రామకృష్ణుడు ఆ వరహాలయ్య దగ్గరికి వెళ్ళి, రేపు మా ఇంట్లో భోజనాలు ఉన్నాయి, నాకు ఒక పెద్ద గిన్నె కావాలి వంట వండుకోవడానికి అని చెప్పి అడిగాడు అనమాట. అందుకు వరహాలయ్య 2 బంగారు నాణాలు ఇస్తేనే అరువుగా గిన్నె ఇస్తాను అన్నాడు. అంటే నువ్వు నాకు 2 బంగారు నాణాలు ఇవ్వు, దానికి బదులుగా నేను నీకు వంట వండుకునే గిన్నెలు ఇస్తాను అని చెప్పేసి అన్నాడు అనమాట వరహాలయ్య. రామకృష్ణుడు సరే అని ముందుగానే 2 బంగారు నాణాలు చెల్లించి గిన్నెలు తీసుకువెళ్ళాడు. సరే అని చెప్పేసి ఆ 2 బంగారు నాణాలు ఆయనకి ఇచ్చి ఆ గిన్నె తీసుకెళ్ళాడు అనమాట. 2 రోజుల తర్వాత రామకృష్ణుడు తాను తీసుకువెళ్ళిన గిన్నెతో పాటు మరో గిన్నెను కూడా వరహాలయ్యకి ఇచ్చాడు. ఏం చేశాడు? ఆయన తీసుకుని 2 రోజుల్లో వంట పని అయిపోయి తర్వాత ఆయన ఆ గిన్నె తీసుకొచ్చి వరహాలయ్యకి ఇస్తా, ఆ గిన్నెతో పాటు ఇంకొక గిన్నె కూడా, ఆయన తీసుకెళ్ళింది ఒక గిన్నె అయినా కానీ ఆ గిన్నెతో పాటు ఇంకొక గిన్నె కూడా తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట. నువ్వు ఇచ్చిన గిన్నెకు నిన్న రాత్రి ఈ గిన్నె పుట్టింది అని చెప్పాడు. అంటే ఆ గిన్నెకు ఇంకో గిన్నె పుట్టిందని తెనాలి రామకృష్ణుడు చెప్పాడు అనమాట. గిన్నెకి ఇంకో గిన్నె పుట్టుద్దా? పుట్టదు. కానీ తెనాలి రామకృష్ణుడు తెలివిగా అతని బుద్ధి అతనికి తెలియాలని చెప్పేసి చెప్పాడనమాట. రామకృష్ణుడు ఇంత అమాయకుడా అని వరహాలయ్య సంబరపడిపోయాడు. ఆయనకు ఒక గిన్నె ఇస్తే 2 గిన్నెలు వచ్చినాయి కదా, కాబట్టి రామకృష్ణుడు ఎంత తెలివిలేని వాడా అని చెప్పేసి, అయితే ఇందులో నాకు ఇంకో గిన్నె ఎక్స్ట్రాగా వచ్చిందని చెప్పేసి సంతోషపడ్డాడు అనమాట వరహాలయ్య. అతను ఎటువంటి వాడైతేనే నాకు మాత్రం భలే లాభం అనుకున్నాడు. వారం రోజుల తర్వాత రామకృష్ణుడు వరహాలయ్య దగ్గరికి వెళ్ళాడు. రేపు మా అమ్మగారి పేరు మీద అన్నదానం చేయాలనుకుంటున్నాను, నాకు కొన్ని గిన్నెలు కావాలి, ఇదివరకట్లాగే అద్దె చెల్లిస్తాను అన్నాడు. అని మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత తెనాలి రామకృష్ణుడు వరహాలయ్య దగ్గరికి వచ్చేసి, మా అమ్మగారి పేరు మీద అన్నదానం చేయాలి, నాకు ఇంకొంచెం పెద్ద పాత్రలు కావాలి, వంటలు చేసుకోవడానికి కొన్ని గిన్నెలు కావాలి అని చెప్పేసి ఇదివరకులానే అద్దె చెల్లిస్తానని చెప్పేసి అడిగాను అనమాట. ఇంతకుముందు 2 బంగారు నాణ్యాలు ఇచ్చి గిన్నె తీసుకెళ్ళాడు కదా, అలాగే ఈసారి ఇస్తాను, నాకు గిన్నెలు ఇవ్వు అని చెప్పేసి వరహాలయ్యని అడిగాడు. అందుకు వరహాలయ్య, కొన్ని కాదు, నా దగ్గర ఉన్న అన్ని గిన్నెలు ఇస్తాను అన్నాడు సంతోషంగా. వరహాలయ్య సంతోషంగా కొన్ని గిన్నెలు మాత్రమే కాదు, మొత్తం నీకే ఇచ్చేస్తాను అని చెప్పేసి అన్నాడు. ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ బండి మీద వేసి రామకృష్ణుడి ఇంటికి పంపించాడు. ఈసారి తనకు ఎంత లాభం కలుగుతుందో అని ఆశగా ఎదురు చూడసాగాడు వరహాలయ్య. అయితే ఆయన ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ కలిపి ఒక బండి మీద వేసి ఆ బండిని తెనాలి రామకృష్ణుడి వాళ్ళ ఇంటికి పంపించాడు అనమాట. పంపించి తనకు ఎంత లాభం వస్తుందో అని చెప్పేసి సంతోషపడుతున్నాడు. ఎందుకంటే తెనాలి రామకృష్ణుడు ఇంతకుముందు ఒక గిన్నె తీసుకెళ్తే గిన్నెకి ఇంకో గిన్నె పుట్టిందని చెప్పి తీసుకొచ్చాడు కదా, ఇప్పుడు ఇన్ని గిన్నెలు తీసుకెళ్ళాడు, ఏదో ఒకటి నాకు ఇస్తాడు అనే ఆశతో సంబరపడిపోతున్నాడు అనమాట. 10 రోజులు గడిచాయి. రామకృష్ణుడు గిన్నెలు తిరిగి ఇవ్వలేదు. చివరికి వరహాలయ్యే అతని ఇంటికి వెళ్ళి గిన్నెల గురించి అడిగాడు. అప్పుడు రామకృష్ణుడు, నువ్వు ఇచ్చిన గిన్నెలు నిన్న రాత్రి పారిపోయాయి అని చెప్పాడు.
ఏం చెప్పాడు రామకృష్ణుడు? 10 రోజుల తర్వాత అయినా రాకపోయేటప్పటికి వరహాలయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళి, తెనాలి రామకృష్ణుడి ఇంటికి వెళ్ళి, నా గిన్నెలు అయ్యి ఇంకా ఇవ్వలేదంటే నువ్వు ఇచ్చిన గిన్నెలు నిన్న రాత్రి పారిపోయాయి అని చెప్పాడు అనమాట తెనాలి రామకృష్ణుడు. ఇచ్చిన గిన్నెలు నిన్న రాత్రి పారిపోయాయి. గిన్నెలు పారిపోవడం ఏంటి, అంతా మోసం అంటూ అరిచాడు వరహాలయ్య. గిన్నెలు పారిపోతే ఎక్కడైనా గిన్నెలు వెళ్ళిపోతాయా? వెళ్ళిపోవా, అక్కడే ఉంటాయి. అంతా మోసం చేస్తున్నాను నన్ను అని చెప్పేసి వరహాలయ్య అరిచి నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్ళి రామకృష్ణుడి మీద ఫిర్యాదు చేశారు. అంటే కంప్లైంట్ చెప్పారనమాట. ఇలా నా గిన్నెలు తీసుకున్నాడు, అడిగితే పారిపోయినాయి అని చెప్పాడు అని చెప్పి ఫిర్యాదు చేస్తాడనమాట. రాజుగారు రామకృష్ణుడిని పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరహాలయ్య గురించి కూడా వివరాలు సేకరించారు. రాజుగారు అంటే తీర్పు చెప్పాలి కదా, న్యాయం చేయాలి కదా అందరికీ. కాబట్టి ఇద్దరి గురించి తెలుసుకొని తీర్పు ఇవ్వడానికి ఇద్దరిని తెలుసుకున్నారు అన్నమాట వివరాలు. వరహాలయ్యతో నీ గిన్నెకు మరో గిన్నె పుట్టడం నిజమైనప్పుడు గిన్నెలు పారిపోవడం కూడా నిజమే కదా అన్నాడు రాజు. ఎందుకంటే ఇద్దరిని అడిగాడు కదా, ఇద్దరిని అడిగితే తెనాలి రామకృష్ణుడు ఇలా వివరంగా చెప్పాడు. అంతకుముందు ఒక గిన్నెకి గిన్నె పుట్టింది అంటే నమ్మాడు, ఇప్పుడు గిన్నెలు పారిపోయినాయి అని చెప్తే ఎందుకు నమ్మట్లేదు అని చెప్పేసి రాజు అడిగాడు అనమాట. వరహాలయ్య సిగ్గుతో తలదించుకున్నాడు. అంటే అప్పుడు తనకి తాను చేసిన తప్పేంటో తెలిసిందనమాట. తనకు బుద్ధి చెప్పడానికే రామకృష్ణుడు ఇలా చేశాడని అర్థం చేసుకున్నాడు. అప్పటి నుంచి తనకు బుద్ధి వచ్చి నీతిగా వ్యాపారం చేసుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు గ్రామర్ పార్ట్ చూద్దాం. పేజ్ నెంబర్ 36 చూడండి. సెకండ్ వన్లో కింది వాక్యాలు చదవండి. ఎవరితో అన్నారో చెప్పండి. ఫస్ట్ వన్, అంతా మోసం. అంతా మోసం అని చెప్పి అన్నది ఎవరు? వరహాలయ్య తెనాలి రామకృష్ణుడితో అన్నాడు. ఎందుకన్నాడు? గిన్నెలు పారిపోయినాయి అంటే నువ్వు నన్ను మోసం చేసావు, అంతా మోసం అని చెప్పేసి వరహాలయ్య తెనాలి రామకృష్ణుడితో అన్నాడు అనమాట. సెకండ్ వన్, మా ఇంట్లో రేపు విందు జరుగుతుంది. మా ఇంట్లో రేపు విందు జరుగుతుంది అన్న మాట ఎవరు చెప్పారు? తెనాలి రామకృష్ణుడు వరహాలయ్యని చెప్పాడనమాట. గిన్నెలు పారిపోవడం ఏమిటి? గిన్నెలు పారిపోవడం ఏమిటి అనే క్వశ్చన్ వేసింది ఎవరు? వరహాలయ్య. ఎంత లాభం కలుగుతుందో అంటే నాకు ఎంత లాభం వస్తుందో అని చెప్పేసి ఆశపడింది ఎవరు? వరహాలయ్య. గిన్నెలు పారిపోవడం నిజమేగా, గిన్నెలు పారిపోవడం నిజమేగా అనే మాట అన్నది ఎవరు? రాజుగారు. రాజుగారు ఇద్దరి గురించి తెలుసుకొని అన్నీ కనుక్కొని గిన్నెలు పారిపోవడం నిజమేగా అని చెప్పి అన్నది రాజుగారు అనమాట. తర్వాత పదజాలం చూడండి. కింద చూపిన విధంగా ఇచ్చిన పదాల చివరి అక్షరంతో మొదలయ్యే పదాలు చెప్పండి, రాయండి. అక్కడ ఉదాహరణ ఒకటి ఇచ్చారు. వ్యాపారం, రమ్, చివరి అక్షరం రమ్, దాంతో మళ్ళీ ఇంకో పదం మొదలవ్వాలి. రంగు, గు చివరి అక్షరం, దాంతో ఇంకొక పదం మొదలవ్వాలి గుతో. గుణపం, ఇలా ఇచ్చాడు అనమాట. కింద 3 ఇచ్చాడు, అవి మనం రాయాలన్నమాట. దురాశ, సా ఉంది లాస్ట్ అక్షరం, సాకి ఒక పదం రాయాలి. శరం, లాస్ట్ అక్షరం వచ్చేసి రమ్, రంపం. తర్వాత వచ్చేసి పం, ఆ పంతో ఇంకొక పదం ఏంటి? పండగ. ఇలా మనకి ఇష్టమైన పదాలు రాయొచ్చు అనమాట. అలాగే నీతి, మోసం, ఇవి కూడా రాయాలన్నమాట. మనకి ఇష్టం వచ్చిన పదాలు రాసుకోవచ్చు అక్కడ. తర్వాత వరహాలయ్యకు ఆశ ఎక్కువ కాబట్టి అతన్ని ఆశబోతు అంటారు. కింది వాక్యాలు చదవండి, వారిని ఏమంటారో చెప్పండి అని. ఎప్పుడు ఏదో ఒకటి తింటుండేవాడిని, ఎప్పుడు ఏదో ఒకటి తినేవాడిని ఏమంటారు? తిండిపోతూ అంటారు కదా, అక్కడ అది రాయాలి. ఎప్పుడు పొగరుగా ఉండేవాడిని పొగరుబోతూ అంటారు. ఎప్పుడు ఊరికే తిరిగేవాడిని తిరుగుబోతూ అంటారు. ఎప్పుడు సోమరిగా ఉండేవాడిని సోమరిపోతూ అంటారు. సోమరిపోతూ అంటారు అన్నమాట. తర్వాత పక్క పేజీలో ఏకవచనం బహువచనాలు ఉన్నాయి, ఆల్రెడీ అందరికీ వచ్చు. బలపం, బలపాలు, భవనం, భవనాలు, గోపురం, గోపురాలు, నగరం, నగరాలు, దేశం, దేశాలు, గ్రామం, గ్రామాలు, విమానం, విమానాలు, ఇలా అన్నమాట. తర్వాత పాఠంలోని 4వ పేరాన్ని చదవండి. వరహాలయ్యకు రామకృష్ణుడికి మధ్య జరిగిన సంభాషణను రాయండి. అక్కడ పాఠంలో 4వ పేరా చదివి వాళ్ళిద్దరి మధ్య ఏమైతే సంఘర్షణ జరిగిందో సంభాషణ, అది ఇక్కడ మనం రాయాలన్నమాట. తర్వాత కింది పదాలను ధారాళంగా స్పష్టంగా చదవండి. ఒత్తు అక్షరాలకి వృత్తం చుట్టండి, ఒత్తు ఉన్న అక్షరాలకి వృత్తం చుట్టాలన్నమాట. ఇప్పుడు ఇది చూడండి, కాకి కావుతుంది, అక్క, అక్క ఉంది, ఒత్తు ఉంది కదా. ఒక అక్షరానికి
అదే అక్షరపు ఒత్తు వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. అక్షరానికి అదే ఒత్తు వస్తే, అదే అక్షరపు ఒత్తు వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. చూడండి, నాన్న, నాకి నా ఒత్తు వచ్చింది. ఎందుకంటే నా అనే అక్షరానికి అదే అక్షరపు ఒత్తు వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటారంటే ద్విత్వాక్షరం. ద్విత్వాక్షరం అంటారు. అంటే ఒకదానికి, ఒక అక్షరానికి అదే అక్షరపు గుర్తు ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఒక అక్షరానికి వేరే ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఇప్పుడు ఇక్కడ ఉంది ధర్మం, రాకి మావత్ వచ్చిందనమాట. ధర్మం రాకి మావత్ వచ్చింది కాబట్టి ఇది ఈ అక్షరానికి ఇదే గుర్తొచ్చిందా లేకపోతే వేరే అక్షరం గుర్తొచ్చిందా? వేరే హల్లు యొక్క ఒత్తు వచ్చింది కాబట్టి దీన్ని సంయుక్తాక్షరం అంటారు. ఏమంటారు? సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం. ఒక అక్షరానికి అదే అక్షరపు గుర్తు ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. మనకు తెలిసిన కొన్ని సంయుక్తాక్షర పదాలు రాద్దాం. అంటే అదే ఒత్తు రాకూడదు. మాత్రమే. మాత్రమే అంటే ఏమొచ్చింది ఇక్కడ? తాకి రావత్తు వచ్చింది కాబట్టి మాత్రమే. తాకి రావత్తు వచ్చింది కాబట్టి అది సంయుక్తాక్షరం అవుతుంది. ఇప్పుడు నేను కొన్ని పదాలు రాస్తాను, అవి ద్విత్వాక్షరం సంయుక్తాక్షరాలు అయ్యా గుర్తుపడదాం. లెసన్ పేరు రాద్దాం. చూడండి, గిన్నెలు. ఇది ద్విత్వాక్షరమా సంయుక్తాక్షరమా? నాకి నా ఒత్తే వచ్చింది కాబట్టి ఒకే ఒత్తు అదే అక్షరపు ఒత్తు వచ్చింది కాబట్టి అది ద్విత్వాక్షరం అవుతుంది. నెక్స్ట్, రామకృష్ణుడు. షాకి కొమ్మిస్తే షూకి టావత్ వచ్చింది కాబట్టి ఇది ఒక అక్షరానికి వేరే హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఇప్పుడు లక్కీ ఉంది. లక్కీ కాకి కావత్తు వచ్చింది కాబట్టి ద్విత్వాక్షరం. లక్ష్మి ఉంది. లక్ష్మి ఉంది. షాకి మావత్ వచ్చింది కాబట్టి ఇది సంయుక్తాక్షరం. ఇది ద్విత్వాక్షరం. అదే అక్షరానికి అదే ఒత్తు వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. అక్షరానికి వేరే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్తాక్షరం అని చెప్పి అంటారు. అందులో టెక్స్ట్ బుక్ లో మనకి తెలిసిన కొన్ని సంయుక్తాక్షర పదాలు సంయుక్తాక్షర పదాలను మనం రాసుకుందాం అనమాట. ఇప్పుడు చెట్లు. టూకి లావత్ వచ్చింది కాబట్టి అది సంయుక్తాక్షరం అవుతుంది. అలాగా మీరు చూసి రాయాలన్నమాట. ఇంతతో 5th లెసన్ కంప్లీట్ అయిపోయింది. ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం. ద్విత్వాక్షరం ఆల్రెడీ ముందు లెసన్లో వచ్చింది, ఇప్పుడు సంయుక్తాక్షరం వచ్చింది. రెండింటికి మధ్య తేడా అర్థమవుతుందా? అక్షరానికి అదే ఒత్తు గుర్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు అనమాట. ఇది 5th లెసన్.